మార్నింగ్ వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. నేను రాధిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో దూకి మృతి చెందాడు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్లాలని అడిగితే వాహనం ఆపామని, కిందికి దిగిన నారాయణరావు పారిపోయేందుకు చెరువులోకి దూకాడని పోలీసులు చెబుతున్నారు. ఈత రాకపోవడంతో చనిపోయాడని అంటున్నారు. నారాయణరావు మృతదేహం కోసం పోలీసులు చెరువులో గాలిస్తున్నారు. మైనర్ పై తాత వరుస అయ్యే నారాయణరావు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతనని చెప్పి విద్యార్థిని తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి యత్నించగా తోట యజమాని అడ్డుకుని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్ పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లా తునిలో తాత వరుసయ్యే వ్యక్తి నారాయణరావు బాలికపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసుకి సంబంధించి నిందితుడు నారాయణరావు విచారణ కోసం తీసుకెళ్తుండగా చెరువులో దూకి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే మృతదేహం ఇంకా దొరకలేదు. మృతదేహం కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులని మూత్ర విసర్జన కోసం వెళ్లాలని అడిగితే పోలీసులు వాహనం ఆపామని తెలుపుతున్నారు. అయితే కిందికి దిగిన నారాయణరావు పారిపోయేందుకు చెరువులో దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈత రాకపోవడంతో చనిపోయాడని అంటున్నారు. నారాయణరావు మృతదేహం కోసం పోలీసులు ఇంకా చెరువులో గాలిస్తూనే ఉన్నారు. అయితే మైనర్ పై తాత వరుస అయ్యే నారాయణరావు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతను అని చెప్పి విద్యార్థిని స్కూల్ మధ్యలోనే తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా తోట యజమాని అడ్డుకొని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తోట యజమాని నిలదీస్తుండగా నేను టీడీపీ నాయకుడిని అని, టీడీపీ నేతను అంటూ కూడా పార్టీని అడ్డుపెట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్ పై తీసుకుని నారాయణరావు పరారయ్యాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. అయితే విషయం తెలుసుకున్న బాలిక బంధువులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. రైట్, ఈ విషయంపై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, ఫైనల్ గా అయితే అఘాయిత్యానికి ప్రయత్నించిన నిందితుడు నారాయణరావు చెరువులో దూకి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు అయితే గాలిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం ఇదే అంశం అటు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతూ ఉంది. నిన్న కాకినాడ జిల్లాలో ఒక వ్యక్తిని మైనర్ బాలిక పైన అత్యాచార యత్నానికి ప్రయత్నించాడంటూ అటు కౌన్సిలర్ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 65 సంవత్సరాల తాటికి నారాయణరావు కొండపేటకు చెందిన వ్యక్తి. ఇతను తన దూర బంధువైన ఒక బాలికను మాయమాటలు చెప్పి ఆమె పైన అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దాంతో స్థానికులందరూ కూడా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిన్న పోలీసులు అతనిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది ఒక రకంగా రాజకీయ రంగు కూడా పులుముకుంది. నిందితుడికి అటు టీడీపీతో సంబంధం ఉండడంతో అటు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను అత్యాచారం చేసినా పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా అనేక ఆరోపణలు చేశారు. వాస్తవానికి మొన్న రాత్రే, మంగళవారం రాత్రే ఘటన జరిగిన రోజే ఆ ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాలిక బంధువులు ఆ నారాయణరావు పైన దాడి చేశారు. అతన్ని దేహశుద్ధి చేసి
అక్కడ పోలీసులకు అప్పగించారు. అప్పటి నుంచి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. నిన్న సాయంత్రం నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే మార్గమధ్యంలో కోమటి చెరువు, ఎస్ఆర్ నాగారం కోమటి చెరువు వద్ద ఆయన తను మూత్ర విసర్జనకని అక్కడ ఆపిన తర్వాత అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న చెరువులో ఆయన పడిపోయాడంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పోలీసులే అతన్ని ఎన్కౌంటర్ చేశారు, కావాలని అతన్ని చంపేశారనే వదంతులు పెద్ద ఎత్తున వ్యాపిస్తూ ఉన్నాయి. ఇటీవల అటు చంద్రబాబు నాయుడు ఒక వేదిక పైన మాట్లాడుతూ ఎవరైనా సరే ఆ మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడితే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుందంటూ హెచ్చరించారు. మహిళల భద్రత పట్ల నిబద్ధతతో ఉన్నాం, మహిళల భద్రతకు విఘాతం కలిగించేలా ఎవరైనా ఉపక్రమిస్తే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించారు. అయితే నిన్న దీనిపైన పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆయన మాట్లాడారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామంటూ చెప్పారు. పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఆయన పైన సెక్షన్లు నమోదు చేశారు. పోక్సో చట్టం కూడా ఆయన పైన పెట్టారు. ఈలోపే ఈ దుర్ఘటన జరిగింది. అయితే మొత్తం మీద అటు నారాయణరావు అటు అత్యాచార యత్నం కావచ్చు, అటు ఇప్పుడు ఆయన అనుమానాస్పద మృతి అన్నీ కూడా కలకలం రేపుతూ ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు. బాలికను గతంలో కూడా అనేక సార్లు తాను బాలికకు తాతనవుతానంటూ వచ్చి హాస్టల్ నుంచి, గురుకుల పాఠశాల నుంచి ఆయన తీసుకువెళ్ళడం అనేక సార్లు జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. దాంతో అసలు ఆ గురుకుల పాఠశాలలో ఉన్న బాధ్యులు, ఆ టీచర్లు కావచ్చు, అక్కడున్న హెడ్ మాస్టర్లు గుర్తు తెలియని వ్యక్తి తాను వచ్చి తాతనవుతానంటూ చెప్పంగానే ఎలా పంపించారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న ఇదే జిల్లాలో మరో దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. మైనర్ బాలికను అటు గురుకుల సంక్షేమ పాఠశాల నుంచి, హాస్టల్ నుంచి తీసుకువెళ్ళిన యువకుడు ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో ఆ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ పైన, అటు ఇన్ఛార్జీల పైన ప్రభుత్వం వేటు వేసింది. ఇప్పుడు ఈ ఘటనలో కూడా తీవ్రమైన నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. బాలికను తాను తాత వరుసనవుతానంటూ అటు జగన్నాథగిరికి గురుకుల పాఠశాల నుంచి బాలికను తీసుకెళ్లడం, అక్కడి నుంచి హంసవరం సమీపంలో ఉన్న ఒక తోటలోకి బాలికను తీసుకెళ్లి అక్కడ అఘాయిత్యానికి ఆయన యత్నించాడు. అదే సమయంలో అక్కడ తోటమాలిగా ఉన్న వ్యక్తి వీళ్ళనిద్దరిని కూడా అభ్యంతరకర స్థితిలో చూశారు. వెంటనే వాళ్ళని నిలుపుదల చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడు. దాంతో తాటిక నారాయణరావు ఆ తోటమాలిపైనే ఎదురు తిరిగాడు, అతన్నే బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు. ఇదంతా కూడా వీడియో తీసిన తోటమాలి అటు వేరే వాళ్ళకి షేర్ చేశాడు. దాంతో ఈ బాలిక బంధువులకు తెలిసింది. వెంటనే నారాయణరావును పట్టుకొని దేహశుద్ధి చేశారు. మొత్తం మీద నారాయణరావు అనుమానాస్పద మృతి మాత్రం కలకలం రేపుతూ ఉంది. అటు రాజమండ్రి తుని దగ్గరలో ఉన్న కోమటి చెరువు, ఎస్ఆర్ నాగారంలో నిందితుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులైతే దాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. రాత్రి చీకటి కావడంతో అక్కడ వెతికే పని కొంత ఆలస్యమైంది. అతను బండి ఆపిన వెంటనే మూత్ర విసర్జనకని కిందకి దిగాడు. ఒక్కసారిగా పోలీసులు నెట్టివేసి చీకట్లో పరిగెత్తాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ విఫలమయ్యాం. చీకటి కావడంతో అతను చెరువులో దూకాడా, మరి ఇంకేటైనా వెళ్ళాడా అనేది తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపడితే చెరువులో అతను మృతదేహం ఉన్నట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కానీ స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అటు బాలికకు న్యాయం జరిగింది. మైనర్ బాలికను తాత వయసున్న వ్యక్తి, ఇతనికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా వివాహాలయ్యాయి. ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక వయసున్న మనవరాళ్ళు కూడా ఈ నారాయణరావుకు ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి ఇదే సరైన శిక్ష అంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరిని కూడా చట్టపరంగానే శిక్ష విధించాలని చూసాము. అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న క్రమంలో అతనే వాహనం నుంచి బయటికి వెళ్ళినాక అతను మూత్ర విసర్జనకు అని చెప్పి బయటకు దిగి అక్కడి నుంచి పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో మునిగిపోయాడంటూ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా అటు మృతదేహాన్ని వెలికి తీయడానికైతే అటు సహాయక చర్యలు పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఘటన విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున అటు కోమటి చెరువు దగ్గరికి చేరుకుంటున్నారు. బాలిక బంధువులు కూడా అక్కడ కోమటి చెరువు దగ్గరికి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాధిక, రైట్. పవన్, అయితే గురుకుల పాఠశాల నుంచి తాత అని చెప్పి ఇలా ఎన్నిసార్లు బాలికని తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక ఘటన గురించి కూడా చెప్పారు. సిబ్బంది ఎలా అసలు, అంటే ఒక యువకుడు వచ్చినప్పుడు కూడా అలా ఏ విధంగా పంపించారు? సిబ్బంది దీనికి చెప్తున్న సమాధానాలు ఏంటి?
దీనిలో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం అనేది కనపడుతుంది. ఈ వ్యక్తి ఈ నారాయణరావు ఇది మొదటిసారి కాదు ఆ బాలికను తీసుకెళ్లడం. ఇప్పటికే పలుమార్లు ఆయన ఇదే విధంగా చెప్పి బయటకు తీసుకెళ్ళినట్లుగా చెప్తూ ఉన్నారు. ఆ చిన్న పాపకి మైనర్ బాలికకు తినుబండారాలు కొనిపెడతాను, కావాల్సిన వస్తువులు కొనిపెడతాను అంటూ ఆయన చెప్పి మాయమాటలతో నిన్న తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ పాఠశాలలో మాత్రం బాలికకు అనారోగ్యంగా ఉంది, ఆమెకు వైద్యం దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకొస్తాను, ఇంజక్షన్లు చేయించి తీసుకొస్తానంటూ చెప్పి అతను బయటకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా హంసవరంలోని తోటకు తీసుకెళ్లి ఆమె పైన అఘాయిత్యానికి యత్నించాడంటూ ఆ బాలిక బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇందులో చాలా క్లియర్గా అటు గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక పరాయి వ్యక్తితోని ఎలా పంపిస్తారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న మరో ఘటన కూడా అదే జిల్లాలో చోటు చేసుకుంది. అందులో కూడా మైనర్ బాలిక పైన అత్యాచారానికి ఒక యువకుడు పాల్పడ్డాడు. అతను కూడా పదే పదే ఆ హాస్టల్ దగ్గరికి వస్తూ ఆ బాలికకు కావాల్సిన వస్తువులు ఇస్తూ అతను దగ్గర ఆ పిల్లను దగ్గర చేసుకున్నాడు. ఆ తర్వాత అటు హాస్టల్ నుంచి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పైన ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ఆ సాంఘిక సంక్షేమ వార్డెన్ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో కూడా నారాయణరావుకు చట్టపరమైన శిక్ష విధించడంతో పాటు ఇటువంటి ఘటనలకు కారణమవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం కూడా ముఖ్య కారణంగా చెప్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది పైన కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటూ చెప్తున్నారు. ఇక నారాయణరావు అనుమానాస్పద మృతిపైన అటు పోలీస్ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. అక్కడ ఏం జరిగింది ఏంటి పూర్తి నివేదిక ఎస్పీ కాకినాడ ఎస్పీకి ఇవ్వాలంటూ అటు డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజుకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఎలా తప్పించుకున్నాడు, ఎందుకు మూత్ర విసర్జనకు అంత జాప్యం ఎందుకు జరిగింది, నిన్న అర్ధరాత్రి సమయంలో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ఎందుకు తరలించాల్సి వచ్చింది, ఆయన ఎప్పుడో అదుపులోకి తీసుకున్నారు, అంతసేపు ఏం చేశారు, ఈ పూర్తి నివేదికను ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన ఇప్పటికే డిఎస్పీ శ్రీహరిరాజు కూడా స్పందించారు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాము, ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పంచనామా చేశాము. ఇవంతా కూడా జరగడానికి కొంత సమయం పట్టింది. అందుకే రాత్రి సమయంలో ఆయన్ను మెజిస్ట్రేట్ నివాసానికి తరలిస్తుండగా ఈ అనుకోని ఘటన జరిగిందంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. ఇదే నివేదికను ఆయన ఎస్పీకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.